హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నేను ప్రజెంట్ రాయ్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో ఇప్పుడైతే మేము థర్డ్ ఎకానమీ ట్రైన్ వస్తుంది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ ఎంత కదా 12:30 కదా, 12:20కి ట్రైన్. ఇప్పుడు టైం అయితే 10:30 అయింది. ఇంకా 2 అవర్స్ ఉంది. సో వెయిట్ చేస్తున్నాం. లాస్ట్ వీడియో వందే భారత్ ఎక్స్ప్రెస్ పెట్టాను, ఎవరైతే చూడలేదో చూసేయండి. కింద లింక్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసి ఫస్ట్ వీడియో పెట్టాను. ఇది సెకండ్ వీడియో అనమాట, కంటిన్యూషన్. ఇప్పుడు 12:20కి ట్రైన్ వస్తుంది కాబట్టి మేము ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాం అనమాట. సో ఎన్ని అవర్స్ ఉంటుంది జర్నీ? మధ్యాహ్నం 3:30కి దిగుతామంట. సో చూడండి, జర్నీ ఎక్కువసేపే ఏముంది కదా అని చెప్పి బయటకు వచ్చాను. బయట చూస్తే ఇంత పెద్ద టెంపుల్ కనిపించింది. చూసారు కదా ఎంత పెద్దదో. ఫస్ట్ టైం కదా మనం రాయ్పూర్, ఛత్తీస్గఢ్ ఎప్పుడు రాలేదు. సో ఇదిగోండి రాయ్పూర్ స్టేషన్. ఇది చూసారు కదా. మీరు కూడా చాలా మంది చూసి ఉండరు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే చూడండి, లైక్ చేయండి. సో ఇది స్టేషన్ ఎంట్రన్స్. ఇది సిటీ అయితే ఇలా ఉంది. సరదాగా అలా వాక్ వేస్తున్నాను. చాలా టైం ఉంది, 2 గంటలు ఏం చేసుకోవాలి చెప్పండి. మేము 10:30 దాటింది కదా, షాపులన్నీ కట్టేస్తున్నారు. చాలా వరకు కట్టేశారు. అండ్ ఇక్కడ చూడండి, నార్త్ ఇండియా కదా, ఆబ్వియస్లీ బీజేపీ లేకపోతే అలాగా ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్ట. అందుకని చెప్పి జనాలు గట్టిగా ఉన్నారు. ఇక్కడ ఫుల్ క్యూ కట్టారు, ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదు. ఏదో రెస్టారెంట్కి వచ్చాం, ఏదో మనోడు తింటాడంట. ఏమంది ఏదో తింటాం అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఆ స్మెల్కే బయటకు వస్తావా? ఏంటి బ్రో, నువ్వు కూడా ఏం తినకుండా వస్తావు? మరి ఏదో గలీజ్గా వస్తుంది. ఎక్స్ప్లోరింగ్ అనమాట. చాలా టైం ఉంది కదా, అలా చూస్తున్నాం. ఏదేదో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్నాడు. ఈ ఫుడ్ పేరు కూడా నాకు ఐడియా లేదు. అరే బాబు, ఏంట్రా బాబు ఇవేం బీఫ్ ఏంటి? అసలు ఈ ఛత్తీస్గఢ్లో, ఈ రాయ్పూర్ క్యాపిటల్లో ఈ స్ట్రీట్ ఫుడ్ చూస్తూనే అర్థమైపోతుంది అన్హైజీనిక్ అని. టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చూస్తూనే తెలిసిపోతుంది. లోపల ఏదో పెళ్ళి అవుతుంది, ఛత్తీస్గఢ్ స్టైల్ అనమాట. అసలు ఇది మండపంలాగే లేదు. తిరిగి ఈ షాప్ దగ్గర ఆగాం. సోడా తాగుతున్నాడు. వందే భారత్లో ఫుడ్ తిని లోపల ఏదో అయిందంట, అందుకనే. ప్లాట్ఫామ్ 1 పైనంట వెళ్తున్నాం. మొత్తం అంతా మహాకుంభమేళకి మ్యాక్స్ అందరూ అదే కదరా, మ్యాక్స్ అందరూ అదే భయ్యా. ప్లాట్ఫామ్ 5కి 1 నుండి వచ్చాం. ఏమైపోయావు అసలు? ఎప్పుడు వచ్చావురా బాబు? మేము అలా నడుస్తున్నాం, సైలెంట్గా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడో కూడా తెలియదు. ఏమరా బ్రో మీద సెటైర్లు వేస్తున్నావు? ఐఐటీస్ ఎన్ఐటీస్ లవ్ స్టోరీస్ కోసం డిస్కస్ చేస్తున్న మనుషులు. నాకేం లేదమ్మా. సింగిల్ మింగిల్ రెడీ అవుతున్నాడు బ్రో. అయితే మింగిలే, కానీ చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. ఫుల్ కాలేజ్ డేస్ అంతా మెమరీస్ రీకాల్ చేసుకుంటున్నారు ముగ్గురు ఇందాల నుండి. ట్రైన్ అయితే వచ్చేసింది. ఎంత ఫాస్ట్ కూర్చుంటే అంత మంచిది, తెలుసు కదా. నార్త్ గుట్కా వదులుతారు, చూసుకోండి జాగ్రత్త. చాలా మంది టికెట్లు కొనలేని వాళ్ళు కూడా ఎక్కిపోతారు. సో ఇవి మా రిజర్వ్డ్ సీట్స్ అనమాట. నార్త్ వాళ్ళు ఏం చేస్తారంటే, రిజర్వ్డ్ అయినా కూడా తెలియక కూర్చోండిపోవడం, పడుకుని పోవడం చేస్తారు. చాలా మంది అయితే లెగరు, అసలు చెప్పినా వినిపించుకోరు. ఎకనామీకి థర్డ్ ఏసీకి డిఫరెన్స్ ఏంటంటే, ఎకనామీ ఏంటంటే కొంచెం క్లోజ్గా ఉంటాయి. సో చూసారు కదా, కొంచెం ఇరుగ్గా క్లోజ్గా ఉంటాయి. నార్మల్ది అయితే అలా కాదు, కొంచెం ఫ్రీగా స్పేస్ ఉంటుంది అనమాట. మన లక్క బాగుండి అందరూ తెలుగులో పడ్డారు ఇక్కడ. ఆ హిందీ వాళ్ళు వస్తే వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు చేయలేం. రిజర్వ్డ్ అని చెప్పినా కూడా వినరాలే, అసలు వినరు. కులభేదాలు లేవు. గుట్కాబాయి పుష్ప 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 పుష్ప. మనోడు అసలు యాక్టివ్గా లేడు ఈరోజు, అసలు ఏం మాట్లాడట్లేదు. ఇంకా నైట్ అంతా నీట్గా పడుకుని పోయి ఉదయం లెగుద్దాం. బడీస్ టైం అయితే 8-10 అయింది. నేనైతే ఒక 7:30కి ఆ టైంకి లెగిచి కొంచెంసేపు అలా బద్దగించి అప్పుడు బ్రష్ చేశాను అనమాట. ఫస్ట్ సరిగ్గా ఉంటే ఇండియా బాగుపడుతుంది. ఇప్పుడు అక్కడ బ్రష్ చేయడానికి అక్కడ ఉన్నాయి, అలా అయిపోయిన తర్వాత వీళ్ళు రావచ్చు కదా, వెయిట్ చేయొచ్చు కదా. చూడండి ఆ చేసిన బ్రష్లు ఎక్కడ ఉమ్ములేస్తున్నారు. సో ఇదిగోండి, ఇదే మన ట్రైన్. మన ట్రైన్ పేరు బరునాయ్. పేరు సరిగ్గా పలికేం లేదో తెలియదు. బరునాయ్ గోండియా. రో ఈజ్ బిజీ ఇన్ వర్క్.
మై కజిన్ ఈస్ స్లీపింగ్, అనదర్ కజిన్ ఆల్సో స్లీపింగ్. దానికైతే అసలు ఏమీ కనిపించట్లేదు, అసలు టిఫిన్లు లేవు భయ్య, ఫుల్ ఆకలేస్తుంది. వీళ్ళు ఇక్కడ ఛాయలు, చిప్స్ ప్యాకెట్లు, మిక్సర్ ప్యాకెట్లు ఇవి తప్ప ఏం అమ్మట్లేదు. అందుకే మేము తెచ్చుకోవడం మంచిదైంది. సో ఈ స్నాక్స్ ఇలా పనికి వస్తున్నాయి. టైము 12 అవుతుంది భయ్య. మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నాం. ఇది ఏదో ఊరు మురవార అంట. ఇక్కడ ఆపేసాడు. ప్రయాగ్రాజ్కి 3:30కి దిగుదాం అంటున్నారు. మరి చూద్దాం డీలే అవుతుందో ఇంకా బేగ వెళ్దాం ఏంటా అనేది. ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తుంటే డీలే అయ్యేటట్టే కనిపిస్తుంది, బేగ వెళ్ళేటట్టు అయితే కనబడట్లే. సాత్నా అని ఇంకో స్టేషన్ ఇది. మళ్ళీ ఇక్కడ ఆగుతుంది ఏంటో, మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కుతారు ఇప్పుడు. వీడు చూడండి, రాత్రి నుండి నాన్ స్టాప్ బురకలు పెడుతున్నాడు. అసలు చిరాకు దొబ్బుతుంది. అనుకున్నట్టే ట్రైన్ డీల్ అయితే అయ్యింది భయ్య. టైం అయితే 3:15 అయ్యింది. ఇప్పటి వరకు కదలలేదు. 3:30కి రీచ్ అవుతాం అనుకున్నాం. ఇక్కడే 3:15 అవుతే ఇంకెప్పుడు రీచ్ అవుతాం. శంకరాగర్ స్టేషన్ అంట. ఇంకా ప్రయాగ్రాజ్కి రీచ్ అవ్వడానికి 50 కిలోమీటర్స్ ఉంది. మరి ఇది ఏ స్టేషన్, ఎప్పుడు వెళ్తుందో తెలియదు. నార్త్ ఇండియా కదా, స్వీట్గా ఉంటుంది. ఇప్పుడే తిన్నాను, టేస్ట్ ఎలా ఉంది? స్వీట్ మిక్చరేనా? పర్లేదు. మధ్యలో ఇక్కడ దిగిపోతున్నాం. ఏంటి అలా మధ్యలో దిగిపోవడానికి రీజన్ ఏంటి? ఈ పాదయాత్ర దేనికి? నీకు తెలుసు కదరా, మన డాడీ వాళ్ళు లాస్ట్ వీకే వచ్చారు. ఓకే, వాళ్ళు 3:30కి దిగాల్సిన ట్రైన్ నియర్లీ 8:30 9 o'clock అలా చేరారు. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ మనకే వచ్చిందంటావు. అలా దగ్గరగా రాకూడదు, ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పేసి ముందే దిగుతాం. ఇప్పుడు ప్రయాగరాజ్ చెక్ పోస్ట్ దగ్గర ఉంటాం అనుకోండి. అదే క్యాబిన్ కంపార్ట్మెంట్ ఏదో సంథింగ్ అంటారు. అక్కడ నుంచి బయటకు వెళ్ళి ర్యాపిడో ఉండదు కానీ ర్యాపిడో టైప్ లాగా బైక్స్ ఉంటాయి. ఓకే, డబ్బులు ఇచ్చి ప్రయాగరాజ్ వరకు వెళ్ళిపోయి అక్కడ ఫస్ట్ కానా కాయగా నిన్నటి నుంచి వరకు కరెక్ట్గా 2 days నుండి ఇవే బాక్స్ వెళ్తాను. 2 days నుండి ఇవే బట్టలు. మీరు ముందు బ్లాగ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ బ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. 2 రోజుల నుండి ఇవే దుస్తులు. ఏమున్నదయ్యా, ఉన్నదయ్యా మమ్మల్ని కాపాడుతానని. సో ఎదురుగా చూస్తున్నారు కదా, ట్రావెల్ బస్సులు ఉన్నాయి కానీ క్రాస్ చేయడానికి అవ్వదు. అసలు స్టేషన్ ఎట్ సైడ్ ఇటేనా? అరే స్టేషన్ అసలు ఎట్ సైడ్? अरे ट्रैक की ट्रेन 3-3.5 किलोमीटर पड़ेगा, वहाँ से सही रहेगा। अरेल घाट व्हीकल्स मिलेगा। సో చాలా మంది అలా వెళ్ళిపోతున్నారు. సో చూసారు కదా, ఇలాగ వెళ్ళాలి మేము ఇప్పుడు. విలేజ్లు ఇవి ఎంత వెనకబడి ఉందో ఒకసారి చూడండి. అసలు ఏంది బ్రో, ఆటోలో ఏంది బ్రో, ఆటోలో వ్యాన్లు అవి. వీధులు చూడండి. 1 किलोमीटर मेन रोड आएगा, 1 किलोमीटर इसी रोड पे बाहर जाएंगे मेन रोड आएगा। मेन रोड से फ्लाईओवर आएगा, जहाँ पर क्रॉस करोगे ना तो शायद आपको कुछ मिल जाए। ఇక్కడ ఏదో మందిర్ ఉంది, శివ మందిర్ ఉంది. చాలా మంది ఇలాగే వస్తారు అనుకుంటా, అందుకే రాసి ఉంచారు. ప్రయాగరాజ్ ఎలా ఉంటే ఇంకా బీహార్కి వెళ్తే ఎలా ఉంటుందో. డిమాండ్ చూడండి ఎలా ఉందో. జస్ట్ 4 కిలోమీటర్లకి ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అంట. దాని తర్వాత 4 కిలోమీటర్లు దింపిన తర్వాత 3 కిలోమీటర్లు నడాల. చూడండి ఎలా ఉందో, జనాలు హడావడి, వీళ్ళందరూ ఎక్కడెక్కడ నుండి వచ్చిన వాళ్ళే. చూడండి అసలు ఏంది డెవలప్మెంట్, అసలు స్టేట్ లోనే డెవలప్మెంటే లేదు భయ్య. యశ్వంత్ ఏంటి స్టేట్ ఎలా ఉందేంటి? యూపీ అంటేనే అలాగే ఉంటుంది, ఎలా ఉంటేనే ఓట్స్ ఎక్కువ వస్తాయి కదరా. అదేంటి డెవలప్ లేకపోతే ఓట్స్ ఎలా వస్తాయి? డెవలప్ చేస్తామన్నట్టుగా మాయ చేయాలి కానీ చేయకూడదు, అదే మ్యాజిక్. ఈ లొకేషన్స్ అంతా చూస్తుంటే డంకీ వైబ్స్ గుర్తొస్తున్నాయి. డంకీ మూవీ. बाहुबली देखा? दोनों पसंद आता है। ये 2 पिक्चर ऐसी है कि ये जब आती है तो मैं तब देखता हूँ। हाँ, और उसके बाद अमिताभ बच्चन की पिक्चर पुष्पा और बाहुबली में वो क्या पसंद है? तो हमको तो ज्यादा पुष्पा ज्यादा अच्छा लगे। చూశారు కదా, బీహార్ అంటానంటే ఉత్తరప్రదేశ్ లో ఇలా ఉంటది అనమాట. పుష్ప అడావిడి గుట్కా పేరు సంత. మొత్తం అన్ని బ్యాటరీ బల్లే. అసలు ఆటోలు కనబడట్లేదు, కార్లు కనబడట్లేదు, చాలా తక్కువ. మళ్ళీ ఇంకేదో టౌన్ లోకి వచ్చాం. స్ట్రీట్స్ చూడండి, ముందు ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడైతే దింపేశారు, మళ్ళీ ఇక్కడ నుండి మేము నడాలంట ఆ లోపలికి. చూద్దాం.
ఏంటో ఇది ప్రజల పాపం ఎంత పేదవాళ్ళు చాలా వెనకబడి ఉంది. రోడ్డు చూశారు కదా, సంఘంకి ఇదే దారి అనమాట. ఇది చూసాక నీ రియాక్షన్ ఏంటి? ఏదైనా వైజాగే లవ్ వైజాగ్. నిజంగానే తగిలిన తారా వైజాగ్ నగరపు చూడరా. వైజాగ్ ఇంకో ఆటో ఆపుతున్నాం, నడిచే ఓపిక లేదు లేవు, చాలా దూరం నడాలి కదా. ఇది దగ్గర కాబట్టి ఈచ్ పర్సన్ కి 20 రూపీస్ చార్జ్ చేశారనమాట. మళ్ళీ అక్కడ దింపిన తర్వాత మళ్ళీ ఇంకో ఆటో మాట్లాడలే లేదా నడాలి అక్కడ నుండి. ఏమిటి టాస్క్లు? వాట్ ఈస్ దిస్ టాస్క్? సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎలా ఉందో, ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు భయ్య, ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. వాట్ ఈస్ దిస్ పొల్యూషన్? మన వైజాగ్ చాలా బెటర్ అనిపిస్తుంది. బెటర్ ఏంటి, 100 times బెటర్. హైదరాబాద్ కాదు, ఉత్తరప్రదేశ్ గా కనిపిస్తుంది కదా. ఇది యమునా బ్రిడ్జ్ అంటారు, రాజమండ్రి బ్రిడ్జ్ లాగా ఇక్కడ యమునా బ్రిడ్జ్. సో గాయ్స్, సంఘం ఎంట్రన్స్ కి వచ్చేసాం. చూసారు కదా బోర్డు, బోర్డు చూసారు కదా, అన్ని పక్కన పక్కన ఉంటాయి కదా. త్రివేణి సంఘం అన్ని పక్కన, అరేల్ ఘాట్ అన్ని పక్కన పక్కనే. డబ్బులు పెద్ద స్కామ్ అవుతాయి, అన్ని బేరాలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా జనాలు ఎలా వస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది కనిపిస్తుంది అంతా చాలా తక్కువ, ముందు ముందు ఇంకా చాలా ఉంది, చూపిస్తా. కిలోమీటర్స్ నడిస్తే టెంట్ సిటీ అనమాట. గవర్నమెంట్ ఇక్కడ భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ టెంట్ ఫెసిలిటీలు కూడా పెట్టింది. చూడండి వ్యూ ఎలా ఉందో, సూపర్ కదా. అండ్ ఇక్కడ టెంట్స్ చూస్తున్నారు కదా, సేమ్ అలానే ముందుకు వెళ్తే అలా ఉంటాయి. నడిచే ఓపిక లేకపోతే ఇలా బైకర్స్ కనిపిస్తారు అనమాట. ర్యాపిడోలు బుక్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు. మీరు వాళ్ళకి అది ఇచ్చేస్తే వాళ్ళు డ్రాప్ చేసేస్తారు మనకు నచ్చిన లొకేషన్ దగ్గర. మరి టూ మచ్ గా డిమాండ్ చేసేస్తున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ప్రయాగ్రాజ్, ఈ కుంభమేళ, మహాకుంభమేళ, అందరు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే డబ్బులు కావాలి, ఎంతని ఇచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ ఛార్జ్ చేసేస్తున్నారు. ఈ కార్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇదంతా విఐపి బ్యాచ్ అనమాట. చిన్న అడవుడు ఉంటది. మరి బైక్ అయితే మాట్లాడేసుకున్నాం, ఈచ్ బైక్ కి 200 రూపీస్ ఛార్జ్ చేశారు అనమాట, జస్ట్ ఫర్ 4 కిలోమీటర్స్, అంతే కదా. అసలు వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. జూమ్ చేస్తాను చూడండి, రష్ కూడా మామూలుగా లేదు ఇక్కడ. ఎంత రష్ ఉందో చూసారు కదా, ఫుల్ జనాలు జనాలు. చూడండి అసలు మ్యాడ్, ఎక్కడ చూసినా మనుషులు మనుషులు మనుషులు. చూడండి అసలు జనాలు, అసలు ఏంట్రా నైన్ ఇది తక్కువ అంటే ఇది ఇంకా చాలా తక్కువ అంట. బిజినెస్ బాటిల్స్ వాటర్ క్యారీ చేసి ఇంటికి పట్టుకెళ్ళి, అదే అమ్మో. అండ్ అక్కడ బోర్డు చూసారా, రైట్ సైడ్ వెళ్తే మిర్జాపూర్కి వెళ్ళిపోవచ్చు. మొన్నబయ్య కనిపిస్తాడు రైట్ సైడ్ వెళ్తే. వేరే వాళ్ళు ఎవరో చుటియా గాళ్ళు వచ్చారు, అసలు కావాలని గొడవ పెట్టుకోవడానికి ట్రై చేశారు. అవును కదరా, మున్నబయ్య ఫ్యాన్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు. చూడండి స్టాచ్యూస్ ఏవో ఉన్నాయి, అసలు ఎక్కడికి వెళ్ళినా జనాలే భయ్యా, తగ్గేదిలే అంటున్నారు జనాలు. అందరూ కూర్చుని పోయారు అలాగా. అదే మనం కూడా బైక్స్ తెచ్చుకొని ఇక్కడ సంపాదించుకోవచ్చు ఎక్కువ. అలాగే ఉంది వ్యాపారం చూస్తుంటే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పార్ట్ టైం లాగా బైకర్స్ వచ్చేస్తున్నారు, వచ్చి భక్తులందరినీ రిసీవ్ చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు, లూట్ చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. అదే కదా, బాగుంది బిజినెస్. ఏదో బాగుంది కాదు, అల్టిమేట్. మొత్తం ఇక్కడికి వచ్చేయాల్సింది రా ఫెబ్ నుంచి. వామ్మో, చూడండి పెద్ద స్టాచ్యూ ఉంది, సూపర్ కదా. అక్కడ చూడండి సూపర్ ఉంది, మంచి టూరిస్ట్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఇది. చూడండి, సో మొత్తం అంతా ఏదో పెద్ద కోటలాగా ఉంది, ఆ టెంపుల్స్ అన్ని టుగెదర్ గా. ఇప్పుడు కట్టారు, జస్ట్ ఇప్పటికిప్పుడా. అదే ఐ మీన్ మోడీ పోస్టర్లు, యోగి పోస్టర్లు ఉన్నాయి, బాబా పోస్టర్లు. చూడండి అసలు అసలు జనాలు అయితే తగ్గట్లేదు భయ్య. బాబా బాబా కలర్ఫుల్ గా ఏం బాగుంది భయ్య నైట్ టైం. ఇక్కడంతా బానే ఉంది, కానీ ఇందాక చూశారు కదా వీధుల్లో, ఆ వీధుల్లోనే చాలా ఘోరంగా ఉంది. అక్కడతో కంపేర్ చేస్తే ఇదంతా పర్లేదు, చాలా డెవలప్ చేశారు, నీట్ గా కలర్ఫుల్ గా ఉంది. ఈ కార్ లో యూపీ జడ్జి ఉన్నాడు, అందుకే ఈ అడవుడంతా జనాలు ఫుల్. కాటేజెస్, రెస్టారెంట్స్ అన్ని ఉన్నాయి ఇందులో. చూడండి బిల్డింగ్, ఏం బిల్డింగ్ ఇది? అమ్మాని కొడుకు వాళ్ళు కూడా వచ్చారు, సో అందుకని పోస్టర్స్ ఇవన్నీ పెట్టారు చూసారు కదా. ఇంకా స్ట్రీట్ ఫుడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ అక్కడ జనాలు చూడండి పైన. అండ్ సబ్సిడీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్ఫోసిస్ అండ్ అదానీ అండ్ రిలయన్స్, జియో చాలా మంది ఫ్రీ ఫుడ్ పెట్టారు. సో యూ కెన్ హ్యావ్ ఎనీ ఫుడ్స్ దట్ యూ వాంట్. ఆయిల్స్ కంపెనీస్, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ స్పాన్సర్ చేస్తున్నారు ఫ్రీ ఫుడ్. ట్రాఫిక్ చూసారు కదా ఎంత ఉందో నాయన. అసలు ఇది జనాలు. ఇక్కడ ఒక మందిర్ చూసారా, ఇంకా శివరాత్రి టైం కదా గట్టిగా ఉంది జనం. సంఘంకి వచ్చేసాం,
చూసారు కదా వ్యూ ఎలా ఉందో, సూపర్ కదా. జనాలు అయితే మామూలు లేరు, ఉప్పలు చూడండి ఎలకల్లా కనిపిస్తున్నారు, చిన్న చీమల్లా. ఇక్కడ ఒక మందిర్ ఉంది చూసారా, పోలీసులు ఎలా కాస్తున్నారు. మొత్తం ఈ జనాల వల్ల ఇదంతా. వామ్మో ఇక్కడ చూడండి జనాలు. సో చూడండి ఇక్కడ కిందన స్టాల్స్ కూడా ఉన్నాయి. వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రయాగ్రాజ్ 3:30కి మనం యాక్చువల్గా రీచ్ అవ్వాలి కదా, 2 hours ఎందుకు డిలే అయింది? 5:30కి ఎందుకు స్టేషన్ లో ఖాళీ? సో ఆ 5:30కి కూడా మనకు దింపలేదు, మనం దిగిపోయి నడుచుకొని వెళ్ళాం. ఏంటి అసలు రీజన్? స్టేషన్ లో ఖాళీ లేదు, ప్లాట్ఫామ్స్ ఖాళీ లేవు. ట్రైన్స్ ఖాళీ లేవు ఉంటాం, ట్రైన్స్ కాదు, ప్లాట్ఫామ్స్ ఖాళీ లేవు. అదో తలనొప్పి. ఇప్పుడు ఆ తలనొప్పి నాకు అలా స్ట్రెస్ ఉంది. ఇక్కడ లాడ్జీలు ఇవన్నీ ఉన్నాయి, వెళ్తూ కొద్ది అలా టెంపుల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఏదో శివ మందిర్ ఉంది. జనాలు మందిరం చాలా బాగుంది. ఇప్పుడైతే మాకు ఆకలేస్తుంది, మ్యాగీ తినడానికి వెళ్తాం. ఇక్కడ బాగా ఫేమస్ అంట. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఈట్ మ్యాగీ. షాప్ ఉంది ఇక్కడే, సారీ ఈ షాప్ కాదు, ఇక్కడ ఏం లేదు. ఉందరా అక్కడ మ్యాగీ? కిందన ఏదో ఉన్నట్టుంది, అది కాదు ఏదో ముందుకు వెళ్ళొచ్చు కదా. మహాకుంభ్ జాన్ 13 to 15 లోపు స్టార్ట్ అయింది, February 26 ఎండ్ అవుతుంది. ఈ ఎండ్ అయ్యే లోపు గవర్నమెంట్ వేసుకున్న ఎస్టిమేషన్ అండ్ బయట డేటా చార్ట్స్ నుంచి 40 crores వస్తారన్నారు. కానీ ఇప్పుడు ఓవరాల్ గా అది ఇప్పుడు 60 crores కి వెళ్ళింది ఈ రోజుతో. ఎందుకంటే శివరాత్రి దగ్గర పడింది కాబట్టి ఇంకా we expect 65, బట్ మేము అనుకుంటుంది అయితే ఇప్పుడు చూసిన రద్దీకి అంటే హాఫ్ ఆఫ్ ది ఇండియా కవర్ చేసింది. 72 వెళ్ళిందంటే ఇంకా హాఫ్ ఆఫ్ ఇండియా వచ్చినట్టే. సో ఐ బిలీవ్ హాఫ్ ఆఫ్ ఇండియా వుడ్ బి దేర్ హియర్. బాగుంది కదా గైస్, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా 800 meters ఉంది. బాలయ్య బాబు షూటింగ్ ఇక్కడే అయింది తెలుసా, అఖండ 2 అని అంటున్నారు. లేదు అయ్యింది. సో అఖండ 2లో మరి కుంభమేళం కాదు, బట్ షూట్ చేశాడు. బట్ చాలా పెద్ద సీక్వెన్స్ అంటే ఇక్కడ వచ్చేది. సో రియాలిటీ కోసం ఇంతమంది జనాలు క్యాప్చర్ చేయడానికి మంచి మౌని అమావాస్య రోజు ఆ రోజు ఇప్పుడు షూట్ చేశాడు. మరి బోయపాటి కంబ్యాక్ ఇస్తాడో లేదో చూద్దాం. బోయపాటి కంబ్యాక్ ఇస్తాడు, నందమూరి తమను మళ్ళీ వస్తాడు, చూద్దాం. ఆల్ ద బెస్ట్, ముందుగానే అడ్వాన్స్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. జై బాలయ్య. ఫౌంటైన్ వ్యూ చాలా బాగుంది. ఎన్ని షాట్లు తీసినా మళ్ళీ తీయాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇక్కడ టెంట్ ఫెసిలిటీస్ మన రైట్ సైడ్ లో కూడా కనిపిస్తున్నాయి. ఫైనల్లీ వచ్చేసాం. ఎన్ని కిలోమీటర్లు నడిచి ఉంటాం? 1.5. ఆల్మోస్ట్ ఒక 2 kilometers నడిచాం. ఇంకా ఉందా? బ్రిడ్జ్ నడవాలి. ఇంకా ముందుకెళ్తే బ్రిడ్జ్ మీద కూడా నడాలంట. అయితే దంచేస్తుంది. మ్యాగీ అనుకొని వచ్చాం, మరి ఇక్కడ మ్యాగీ ఉంటుందో లేదో చూడాలి. అమూల్ బాదం మిల్క్. అరే ఎక్స్ట్రా రేట్లు ఏమైనా తీసుకున్నారా? సేమ్ రేట్స్ అంట, పర్లే. కంపెనీ కాబట్టి సేమ్. మ్యాగీ అయితే ఆర్డర్ చేసాం, చాలా సేపటి తర్వాత వచ్చింది. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? నువ్వురా? ఓకే కాలిపోతుంది రా. టేస్ట్ ఎలాగుందిరా? చాలా వేడిగా ఉంది గైస్. నేను ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తా. పర్లేదు, బాగానే ఉంది. రే ఇది వీడియో రికార్డ్ లో ఉంది. నో బ్యాడ్ వర్డ్స్, దిస్ ఇస్ ఫ్యామిలీ ఛానల్. నేను మా వ్లాగర్ అజయ్. టేస్ట్ ఓకే, ఇంత మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ ఏమరా అవ్వట్లేదా? డబుల్ రేటా నార్మల్ రేటా? 5 rupees extra for phone pay. చూసారు కదా, 13th to 26th మాత్రమే. మోడీ అండ్ యోగి మహాకుంభ్. నైట్ 9 అయింది కదా, సో జనాలు కూడా కొంచెం తగ్గారు. సో ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ అక్కడికి వెళ్ళాక నేను చెప్తాను. విఐపి రూట్ రిక్వెస్ట్ చేయాలన్నమాట వెళ్ళాలంటే. ఐడి కార్డులు పర్మిషన్లు ఉంటేనే విఐపి రూట్ లోకి ఎలవ్ చేస్తున్నారు. మేము కూడా అడుగుతున్నాం, ట్రై చేస్తున్నాం. ఇవన్నీ అమ్ముతున్నారు, పూసలు, దేవుడి తాలూకు అన్ని శంఖాలు ఇవన్నీ అమ్ముతున్నారు. విఐపి కాదు, విఐపి అయితే మాకెందుకు ఎలవ్ చేస్తారని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి, 9 దాటింది కాబట్టి రష్ తక్కువ ఉంటుంది. సో నార్మల్ వాళ్ళు ఏంటంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చు. సో అందుకని చెప్పి ట్రై చేసాం, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇదంతా నడాలి. ఇంకా గాయస్ ఇక్కడ అనిపిస్తున్న టెంట్స్ అన్ని ఫ్రీ కాదు, అన్ని గవర్నమెంట్ సర్వీస్ కాదు, కొన్ని పెయిడ్ కూడా ఉన్నాయి. ఆ పెయిడ్ కూడా కంపెనీస్, చిన్న కంపెనీస్, చిన్న చారిటబుల్ ట్రస్ట్ 100 రూపీస్ 150 రూపీస్ చార్జ్ చేస్తారు. 200 రూపీస్ లోపు బెడ్ చార్జ్ చేస్తారు. ఒక దుప్పటి, ఒక పిల్లో, ఒక బెడ్. అండ్ అందరూ వచ్చేటప్పుడు అంటే 6 days ఉంది, వచ్చేటప్పుడు మంచిగా అకామిడేషన్ భయపడక్కర్లేదు.
గవర్నమెంట్ హెస్ కంప్లీట్లీ డన్ ఫర్ ఆల్ ద పీపుల్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోదు చేస్తారు, ఇంత మంచి కంటెంట్ ఇస్తారు. ఆల్రెడీ 3K దాటేసారు రా, చెప్పడం మర్చిపోయాను. అందరికి చాలా థ్యాంక్స్. మరి 4K కూడా ఆశకు అద్దు. 5K చేస్తారు, చూద్దాం. కుంభమేళ అనుకుంటున్నా ఇంకేమి వీడియో వస్తుంది. అంత సినిమా లేదు కానీ 5K వస్తే ఇంకా హ్యాపీ. 5K అవసరం లేదు. ఇక్కడ మొత్తం జాతరే ఉంది. చూసారు కదా ఎలా ఉందో. చూడండి, మహాకాళి రూపం వేసుకొని ఇలా అడుక్కుంటుంది. బాగుంది గెటప్. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినవే. చాలా నీట్ గా ఉంటాయి. ఎక్కడ ఏవో తుప్పలు కనిపిస్తే ఇల్లీయడం అలాంటి వాటి చేయకండి, యూస్ చేసుకోండి. అంతా నడిచింది దేనికోసం అంటే సంగం ఘాటు పక్కన ఒక టెంపుల్ ఉంటది అనమాట. దానికోసం బడే హనుమాన్ టెంపుల్. అక్కడికి వెళ్ళాక మిగతా చెప్తాను. ఫస్ట్ అయితే ఇదిగోండి, ఇక్కడ బ్రిడ్జ్ ఉంటది. ఆ బ్రిడ్జ్ మనం దాటాల. చూసారు కదా, ఆ బ్రిడ్జ్ దాటాలి. ఇప్పుడు వ్యూ ఇక్కడ నుండి బాగుంది. జనాలు కూడా చూసి ఒక తెలగొన్నారు. నేను ఇందాక నుండి ఎక్కువ జనాలు ఎందుకు అంటున్నానంటే ఎక్కడికి వెళ్ళి అదే కామన్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, దానికోసం మన బ్రో చెప్తాడు. చెప్పురో. అంత ఎత్తులో అది కట్టారంటే దానికి కారణం ఏంటంటే యమునా నది ఫుల్ ఫ్లో వచ్చినప్పుడు అంత హైట్ వరకు మొత్తం ఏరియా అంతా కూడా మునిగిపోతుంది. ఓకే, సో అదే రీజన్ అనమాట. ఆల్మోస్ట్ 10 అవుతుంది. జనాలు చూడండి ఇంకా ఉన్నారు. ఈ బ్రిడ్జ్ జస్ట్ అలా టెంపరీ అనమాట. కుంభమేళ కదా, 26th తర్వాత తీసేస్తారు. దీపాలు వెలిగించినవి అన్ని కనిపిస్తున్నాయి. నైట్ టైం బాగుంది. బుర్రపాడుగా ఉంది. లైటింగ్ చూసారు అసలు హైలైట్. ఇలా ఎక్కడ పడితే అక్కడ అలా కూర్చుని పోతున్నారు. తీసిన అలా తీయాలనిపిస్తుంది నాకు, అంత బాగుంది. ఇక్కడ ఎదురుగా చూడండి, సూపర్ గా ఉంది. నాకు తెలిసి మార్నింగ్ అయితే ఇంకా కలకల ఆడుతుంది ఇక్కడ ఈ పార్క్ లో. చూడండి అసలు ఎలాగుందో. కిందకి దిగితే ఇంక కొట్టుకెళ్ళిపోవడమే. ఆ తాడు పట్టుకుంటే బతుకుతారు. రాత్రి 12 అయినా కూడా వీళ్ళు కదిలేటట్టు లేరు కదరా. చూసారు కదా, ఇదంతా ఇలా నడుచుకొని ఇలాగ వచ్చాం అనమాట. చూసారు కదా ఎంత నడిచాము. క్యామిల్ కనిపించింది. క్యామిల్ రాత్రి 10 అప్పుడు బోటింగ్ ఎవడో ఇంత నడిచి. ఇది మహాకుంభలా లేదు, ఇది ఎలా ఉందంటే నడక కుంభలాగా ఉంది. ఏంటిది మాకు అసలు. ఇక్కడ ఉందాం అనుకుంటున్నాం కానీ గట్టి డిమాండ్ చేసేస్తున్నాడు. ఇంక ఇవన్నీ ఎదిగేది కలిసిపోయాం. ఆకలేసి వస్తుంది. ఐస్ క్రీమ్ తినేసి రిలాక్స్ అవుదాం. ఇక్కడ ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ మ్యాగీలు అమ్మేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం. ఎలా ఉందిరా టేస్ట్? చెప్పు బానే ఉందా? చలిమంటలు వేసారు. 100 ఒప్పుకున్నాడా ఉంది. జన ఆశ్రమం అని చూద్దాం. బడీస్ అసలు దోల తీరిపోయింది మాకైతే. మొత్తం చూపించాను కదా బ్రిడ్జ్, అదంతా తిరిగాను కదా. అదంతా మేమందరం కలిపి 2వ సారి తిరిగాం అనమాట. అసలు యాక్చువల్గా ఏమైందంటే బడే హనుమాన్ టెంపుల్ అని ఒకటి ఉంటుంది. ఈరోజు ఎలాగో అంత ఖాళీ కదా, రాత్రి అయిపోయింది కదా, ఈరోజు ఏం మూలుగుతాంలే అని చెప్పేసి తిరుగుదామని చెప్పేసి ఆ హనుమాన్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వెళ్తే అసలు ఆ రూట్ కాదంట. అసలు మొత్తం అంతా తిరిగి ఫుల్ అలిసిపోయాం. మళ్ళీ బ్యాక్ వచ్చి పోనీ అక్కడ ఏమైనా ఉండిపోదాం, అక్కడ పడుకుని పోదాం అంటే ఒక్కొక్కడు మామూలుగా డిమాండ్ చేయట్లేదు. చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. 4 గంటలు పడుకోవడానికి 200 300 ఎందుకని చెప్పేసి వేస్ట్ అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. బ్రిడ్జ్ దాటేస్తే ఏదో తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి ఇటు సైడ్ వచ్చాం. ఇటు సైడ్ వస్తే ఇక్కడ కూడా కొంచెం అదే టైప్లో రేట్ చెప్పారు. మేమందరం ఇంకా అలాగా కొంచెం తగ్గించమని అడిగితే 150 రూపీస్ అన్నారు. ఇంకా తగ్గించమని అడిగితే ఒక 100 చేయమన్నాం. అయినా కూడా ఒప్పుకోలేదు. దాని తర్వాత 125 లాస్ట్ అని చెప్పాం. అప్పుడు ఒప్పుకున్నారు. సో ఫైనల్గా ఇక్కడ ఉంటున్నాం ఈ నైట్కి. నెక్స్ట్ బ్లాగ్ అయితే రేపు ఏంటంటే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే రెడీ అయిపోయి రివర్లో స్నానం చేసి కుదిరితే బోట్ రైడ్కి కూడా వెళ్ళి బోట్ రైడ్ ఆ సన్ రైజ్ అదంతా వీడియో తీసి ఇంకా టైం ఉంటే ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి ఆ బడే హనుమాన్ టెంపుల్కి వెళ్తాం ఫస్ట్. అది బోటోడు తీసుకెళ్తే వెళ్తాం, లేదు అక్కడ వరకు రాదని అంటే ఇంకా ఆగిపోతాం. టైం ఉంటే ఏదో ఒక టెంపుల్కి వెళ్తాం, దండం పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఎందుకంటే రేపే ట్రైన్ అనమాట, 10:30కి ట్రైన్, 2nd AC బుక్ చేసాం. సో టైం లేదు కాబట్టి రేపే మొత్తం అన్నీ కానించి ఇంకా లాస్ట్ ఫైనల్ వ్లాగ్ రేపు వస్తుంది. వెయిట్ చేయండి. మరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్. సైనింగ్ ఆఫ్.